హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ క్లాస్లో కరెంట్ అఫైర్స్ నుండి జాతీయ చలనచిత్ర అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2024 అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, ఇండియన్ రైల్వేస్, బ్యాంకింగ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, డిఫెన్స్ ఎగ్జామ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకైతే మనకి యూజ్ అవుతుంది. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి, అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి. అండ్ అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా? సో రైట్, ఇది ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ ఛానల్ అయినప్పటికీ కొన్ని రకాల సబ్జెక్ట్స్ మాత్రం మనం అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుద్ది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇటీవల 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్లో అనౌన్స్ చేశారు. అండ్ అకేషన్ ఆఫ్ జనవరి ఆ టైంలో వారికి ప్రదానం కూడా చేయడం జరిగింది. ఓకేనా? ఇవి 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్. ఇవి ఏ ఫిలిమ్స్కి గాను అంటే 2021లో రిలీజ్ అయిన ఫిలిమ్స్కి 2023 అక్టోబర్లో రిలీజ్ చేశారు. సో కొన్నిసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతూ ఉంటారు అంటే 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడు ఎవరు అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల అనౌన్స్ చేసిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడు అని ఎవరు అడిగే అవకాశం ఉంటుంది. ఉత్తమ నటుడు అని ఇక్కడ ఇటీవల అనే వర్డ్ మెన్షన్ చేశాడు. ఇంతసేపు 69th అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ 2021 సినిమాలకి గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఎవరికి లభించింది అడిగే అవకాశం ఉంటుంది. 2023లో జాతీయ చలనచిత్ర పురస్కారం ఎవరికి లభించింది అని అడిగే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆప్షన్ చూస్తే మనకు స్ట్రైక్ అయిపోతుంది. ఓకేనా? రైట్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఉత్తమ చిత్రం రాకెట్రీ, ద నంబి ఎఫెక్ట్, రాకెట్రీ అనే ఫిలింకి రావడం జరిగింది. అండ్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్, ఉత్తమ తొలి చిత్రం ఎవరికి అంటే మెప్పాడియన్, ఇది మలయాళం మూవీ. దీని యొక్క డైరెక్టర్ విష్ణు మోహన్ అండి. ఓకేనా? అండ్ అత్యధిక అవార్డ్స్ వచ్చేసింది RRR. అండ్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్కి రావడం జరిగింది పుష్ప మూవీకి గాను. ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్కి వచ్చింది గంగూబాయి కతియావాడి మూవీకి. అండ్ కృతి సనన్ మిమి అనే మూవీకి కూడా రావడం జరిగింది. ఉత్తమ డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు నిఖిలా మహాజన్ గోదావరి అనే మూవీకి రావడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి గారికి రావడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి. ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ ఉత్తమ బాల నటుడు భావిన్ రబారి. అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఉత్తమ బాలల చిత్రము గాంధీ అండ్ కో అనే మూవీకి రావడం జరిగింది. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్, కన్సర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రం ఆవాస వ్యూహం అనే మూవీకి రావడం జరిగింది, ఆవాస వ్యూహం. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్ ఉత్తమ సామాజిక చిత్రం మూవీ అనునాద్ అనే మూవీకి రావడం జరిగింది. ఇది మనకి నార్మల్గా కింద ఉంటాయి కదండి, పుష్ప ది రైజ్ ఏదో ఉంది కదా, అలాంటివి అన్నట్టువి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఉత్తమ గాయకుడు బెస్ట్ మేల్ సింగర్, మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఆర్ మేల్ సింగర్ అని ఉంటుంది. కాల భైరవ కొమరం భీముడు అనే సాంగ్ గాను ఉత్తమ గాయకురాలు బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషాల్కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకుడు బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూవీలోని సాంగ్స్కి గాను. కీరవాణి RRR బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రావడం జరిగింది. ఉత్తమ నృత్య దర్శకుడు బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ RRR నాటు సాంగ్కి రావడం జరిగింది. అండ్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రము RRR. అండ్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రము కాశ్మీరీ ఫైల్స్. అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎవరికి వచ్చిందంటే అవిక్ ముఖోపాధ్యాయ్. మూవీ ఏ మూవీ అనేది అంటే సర్దార్ ఉధమ్. కొన్నిసార్లు మూవీ ఏ మూవీకి అనేది కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఉత్తమ నటుడు ఎవరు? అల్లు అర్జున్.
ఉత్తమ నటుడు ఏ మూవీకి సంబంధించి వచ్చిందంటే పుష్ప అనే మూవీ అని మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ బెస్ట్ లిరిక్స్ ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ గారు, కొండ పొలంలోని ధమ్ 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 అనే దానికి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వీరా కపూరి సర్దార్ ఉదమ్ అనే దానికి గాను. బెస్ట్ ఎడిటింగ్ ఉత్తమ ఎడిటింగ్ గంగూభాయ్ కతేవాడి సంజయ్ లీలా బన్సాలి గారికి. బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులకి రావడం జరిగింది. ఇతను తెలుగుకు సంబంధించిన వ్యక్తి. అండ్ ఈ బ్లాక్లో ఉన్నాయి పెద్దగా అడిగే అవకాశం ఉండదండి. మోస్ట్లీ రెడ్వే చదవండి ఎక్కువగా, ఎందుకంటే ఇవే చాలా ఉన్నాయి. డెఫినెట్లీ ఇందులో నుండే మనకు వస్తుంది. బట్ ఇవి కూడా చూద్దాం ఒకసారి. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉత్తమ మాటల రచయిత ఉత్కర్షిణి వశిష్ఠ అండ్ ప్రకాష్ కపాడియా గంగూబాయ్ అనే మూవీకి గాను. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ షాహీ కబీర్ నాయట్టు మూవీకి. బెస్ట్ స్క్రీన్ ప్లే అడాప్టెడ్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా బన్సాలి అండ్ ఉత్కర్షిణి వశిష్ఠ గంగూబాయ్ మూవీకి. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ ట్రిబులార్. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ వి శ్రీనివాస్ మోహన్ ట్రిబులార్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిశీల్ సింగ్ డిసౌజా. బెస్ట్ ఆడియోగ్రఫీ లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ ఉత్తమ ప్రొడక్షన్ సౌండ్ రికార్డిస్ట్ అన్నట్టు అరుణ్ అశోక్ అండ్ కేపీ సూద్ చావిట్టు అనే మూవీకి. బెస్ట్ ఆడియోగ్రఫీ సౌండ్ డిజైనర్ అంటారు ఆనిష్ బసు జిల్లి. అండ్ బెస్ట్ ఆడియోగ్రఫీ రీ రికార్డింగ్ ఉత్తమ రీ రికార్డింగ్ ఎవరికంటే సినోయ్ జోసెఫ్ సర్దార్ ఉదమ్ అనే దానిగాను. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ డిమిత్రి మాలిచ్ కోంకో మాన్సీ ధ్రువ్ మెహతా సర్దార్ ఉదమ్ దానికి. అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు ఎవరికి వచ్చింది అంటే షేర్ షా మూవీకి. డైరెక్టర్ వచ్చేసి దీనికి విష్ణువర్ధన్, ప్రొడ్యూసర్ వచ్చేసి కరణ్ జోహార్ అండ్ ధర్మా ప్రొడక్షన్స్ వీరికి రావడం జరిగింది. అండ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చే క్రమంలోనే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ విన్నర్ కనుక చూసినట్లయితే మొదటిసారిగా దేవికా రాణి జీకే రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు అని. అండ్ 66th నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. 67th కనుక చూసినట్లయితే రజనీకాంత్. 68th చూసినట్లయితే ఆశా పరేఖ్. 69th 2021 అంటే 69th 2021 యాక్చువల్లీ అది 2023లో అనౌన్స్ చేశారనుకున్నాం కదా, వహీదా రెహమాన్ వీరికి రావడం జరిగింది. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చాలా మంచి కంటెంట్ అందించడం జరుగుతూ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చాలా లో కాస్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.